చందమామను చుట్టి వచ్చే క్రమంలో విశ్వంలో మానవులెవరూ వెళ్లనంత దూరం ప్రయాణించిన ఆర్టెమిస్ 2 వ్యోమగామాలు భూమి దిశగా తిరుగు పయనమవుతున్నాయి. వీరు ఒరాయన్ వ్యోమనౌక జాబిల్లి వెనుక భాగానికి వెళ్లి ఆ తర్వాత యూటర్న్ తీసుకొని భూమి వైపు మళ్లింది. ఈ క్రమంలో చందమామ రెండో వైపునకు సంబంధించిన అద్భుత దృశ్యాలను వ్యోమగాములు వీక్షించారు. బుధుడు, శుక్రుడు, అంగాకారుడు, శని గ్రహాలను దూరం నుంచి చూశారు. ఆర్టెమిస్ 2 యాత్రలో భాగంగా అమెరికాకు చెందిన రీడ్ వైస్మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, కెనడా వ్యోమగామి జెరెమీ హన్సన్లు ఈ నెల 1న భూమి నుంచి బయలుదేరిన సంగతి తెలిసిందే. వీరు భూమి నుంచి 4,06,771 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇది 1970లో అపోలో 13 వ్యోమగాములు వెళ్లిన దూరం కన్నా దాదాపు 6,600 కిలోమీటర్ల ఎక్కువ దూరం. తాము ఇప్పుడు చూస్తున్న దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయని, తమ కళ్ళను తామే నమ్మలేకపోతున్నామని అన్నారు జెరెమీ హన్సన్. చందమామ ప్రదక్షిణ దశ ప్రారంభానికి ముందు ఆర్టెమిస్ 2 వ్యోమగాములకు శుభాకాంక్షలు చెబుతూ అపోలో 13 ఆస్ట్రోనాట్ జిమ్ లోవెల్కు సంబంధించిన రికార్డెడ్ సందేశాన్ని నాసా వినిపించింది. గతేడాది ఆగస్టులో ఆయన చనిపోవడానికి 2 నెలల ముందు దీన్ని రికార్డ్ చేశారు. చందమామను చుట్టి వచ్చే ప్రక్రియకు ఆర్టెమిస్ 2కు దాదాపు 7 గంటలు పట్టింది. ఈ సందర్భంగా వ్యోమగాములు విస్తృతంగా పరిశీలన చేపట్టారు. తమ వద్ద ఉన్న శక్తివంతమైన కెమెరాలు, ఐఫోన్లతో జాబిల్లి మీదున్న 20కి పైగా లక్ష్యాలను క్లిక్ మనిపించారు. అంతరిక్ష శిలాల ఢీ వల్ల ఏర్పడ్డ బిలాలు, ఇతర భౌతికాంశాలను పరిశీలించారు. ఒకే ఫ్రేమ్లో చందమామ, భూమిని క్లిక్ మనిపించారు. ఇప్పటి వరకు ఫోటో తీయని ఓరియంటల్ బేసిస్ అనే బిలాన్ని తమ కెమెరాల్లో బంధించారు. ఈ బిలం వెడల్పు 965 కిలోమీటర్లు. చిన్నపాటి ఉల్కల ఢీ వల్ల చందమామపై తలెత్తిన 6 వెలుగులను కూడా వ్యోమగాములు పరిశీలించారు. జాబిల్లిపై కొత్తగా ఏర్పడ్డ 2 ప్రకాశవంతమైన బిలాలకు పేర్లు పెట్టేందుకు వ్యోమగాములు నాసా అనుమతి కోరారు. ఇందులో ఒకదానికి తమ క్యాప్సూల్ పేరిట ఇంటిగ్రిటీ అని సూచించారు. రెండో బిలానికి 2020లో క్యాన్సర్తో చనిపోయిన వైస్మాన్ భార్య క్యారెల్ పేర్లు పెట్టాలని కోరారు. ఈ విజ్ఞప్తిని చేస్తున్నప్పుడు వైస్మాన్ కన్నీటి పర్యంతమయ్యారు. మిగతా 3 వ్యోమగాములు చెమర్చిన కళ్ళతో ఆయన్ను ఆలింగనం చేసుకుని ఓదార్చారు. కొద్దిసేపటికి తేరుకున్న వైస్మాన్ ఇక నుంచి అద్భుత దృశ్యాన్ని వీక్షిస్తున్నా అని మిషన్ కంట్రోల్కు తెలియజేశారు. జాబిల్లిని ఫోటోలు తీయటం మొదలుపెట్టారు. ఈ యాత్రలో ఒరాయన్ వ్యోమనౌక గరిష్టంగా చందమామ ఉపరితలానికి 6,545 కిలోమీటర్ల చేరువకు వెళ్ళింది. ఆ సమయంలో గంటకు 5,052 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. జాబిల్లి వెనక్కి వెళ్ళినప్పుడు దాదాపు 40 నిమిషాల పాటు ఒరాయన్ వ్యోమనౌకతో మిషన్ కంట్రోల్ కేంద్రానికి సంబంధాలు తెగిపోయాయి. యాత్రలో భాగంగా వ్యోమగాములు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని కూడా వీక్షించారు. ఒరాయన్ వ్యోమనౌక ఈ నెల 10న పసిఫిక్ మహాసముద్రంలో దిగుతుంది.